ప్రభుత్వం పేదల విద్య వైద్యానికి ప్రాధాన్యతనిస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రజలు అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వైద్య శాఖను బలోపేతం చేస్తున్నామని, జిల్లా స్థాయిలోనే పేదలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఇక నిజామాబాద్ జిల్లా రెంచెల్ మండల కేంద్రంలో పీహెచ్సీని ప్రారంభించారు మంత్రి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. వైద్య విద్య సంక్షేమాన్ని ప్రజలకు అందించే ప్రభుత్వం ఇది. ప్రత్యేకంగా వైద్య శాఖ తరపున ఎక్కడ కూడా పేద ప్రజలు అభద్రతకు అప్పుల పాలు కాకూడదు, అభద్రతకు గురి కాకూడదు. మనకు ఆ మెంటల్ బాబు ఉండకూడదు, ప్రైవేట్ హాస్పిటల్ పోతే నేను అప్పుల పాలు అవుతుందనే భావన ఉండకూడదు. ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతాం. ప్రొసీజర్స్ కొత్తగా వ్యాధులు ఏమన్నా డిజీజ్ ఏమన్నా 163 కొత్తగా ప్రొసీజర్స్ని యాడ్ చేసినాము. కనుక మీ అందరి సహకారము ఆశిస్తూ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఉండాలి. ఖచ్చితంగా మీ సేవలు ఉంటామని చెప్పి